హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మీకు నేను 3D ఫ్లవర్ టైప్ బ్యాంగిల్స్ మేకింగ్ చూపిస్తాను, చూడండి. ఫస్ట్ వచ్చేసి OHP షీట్ తీసుకొని గ్రీన్ కలర్ డ్రాప్ షేప్ ఉందని షూట్ చేసి 3D ఫ్లవర్ మేక్ చేసుకోవాలి. మధ్యలో వచ్చేసి 3mm బీట్ అంటించండి, లేయర్ బై లేయర్. అండ్ మధ్యలో ఫ్లవర్ మేకింగ్ అయిపోయిన తర్వాత లాస్ట్లో షుగర్ బీట్స్ అనేవి యాడ్ చేయండి. ఇదే ప్యాటర్న్ మొత్తం కంటిన్యూ అయిన తర్వాత మనకు వచ్చేసి 2-4 బ్యాంగిల్కి 8 ఫ్లవర్స్ అనేటివి యూజ్ అవుతాయి. అలాగే 2 బ్యాంగిల్స్కి 16 ఫ్లవర్స్ అనేటివి కావాలి. అన్నీ మేక్ చేసుకున్న తర్వాత OHP షీట్ మీద ఒక నైట్ మొత్తం అలా డ్రైయింగ్ వదిలేసేయండి. నెక్స్ట్ డే మార్నింగ్ అన్నీ కట్ చేసుకొని వాటి ఎడ్జెస్ అనేటివి అగరబత్తి తీసుకొని నీట్గా కాల్చండి. కాల్చిన తర్వాత ఆ ఎడ్జెస్ అనేటివి బాగా వస్తాయి. వచ్చిన తర్వాత ఇప్పుడు నేనైతే బ్యాంగిల్స్ తీసుకున్నాను, ప్లాస్టిక్ బ్యాంగిల్స్ అనమాట. గ్లాస్ అయితే పగిలిపోతాయి. తీసుకొని 4 బ్యాంగిల్స్ అటాచ్ చేసుకొని ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాను. తీసుకున్న తర్వాత 60 స్టాండ్స్ గ్రీన్ కలర్ సిల్క్ థ్రెడ్ తీసుకొని బ్యాంగిల్ మొత్తం ర్యాప్ చేసుకోవాలి, బ్యాంగిల్ ఎక్కడ కనపడకుండా. అలాగే 2 బ్యాంగిల్స్ రెడీ చేసి పెట్టుకొని థ్రెడ్ ర్యాప్ చేసుకొని నెక్స్ట్ మనం చేసుకున్న 3D ఫ్లవర్స్ 1 by 1 B7000 గమ్ యూజ్ చేసి అటాచ్ చేసుకుంటూ వెళ్ళండి. 1 by 1 అటాచ్ చేసి క్లిప్స్ పెట్టి అంటించండి. అలా క్లిప్స్ పెట్టడం వల్ల బ్యాంగిల్కి ఫ్లవర్ అనేది బాగా అటాచ్ అవుతుంది, సో ఫ్యూచర్ ఉంటుందన్నమాట. ఇలా క్లిప్స్ పెట్టి అన్నీ అంటించిన తర్వాత 2 బ్యాంగిల్స్కి వాటిని ఒక నైట్ అంతా అలా వదిలేయండి. నేనైతే నైటే చేశాను, డ్రైయింగ్కి టైం ఉంటుందనేసి. వదిలేసిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఈ ఫ్లవర్కి ఎక్కడైనా గ్యాప్ ఉంటే వైట్ కలర్ జర్కన్ స్టోన్స్ తీసుకొని అంటించండి. గ్యాప్ని ఫుల్ఫిల్ చేయండి. చేసిన తర్వాత లుక్ అనేది ఇంకా కొంచెం ఎలిగెంట్ అవుతుంది. ఫైనల్గా బ్యాంగిల్ లుక్ అనేది చూడడానికి బాగుంటుంది ఈ వైట్ కలర్ జర్కన్ స్టోన్స్ యూజ్ చేయడం వల్ల. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే తన్వి క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్ గైస్.